రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అంత చేసిండు తెలుసా. మా ఇంట్లో ఇప్పుడు రూమ్ రెంట్ 8,000 పోయేసి 10,000 అయింది. ఇప్పుడు మేం చేసుకోలే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు కదా. పెట్టిండు. ఎంతమంది చచ్చిపోయారు అందులో, ఎంతమంది చచ్చిపోయారు. బస్సు ఎక్కుతున్నా కింద పడేసి కింద లేడు తెలుసా. చాలా డేంజర్ గా అయిపోతుంది మళ్ళా. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి మాకు ఎందుకు, మాకు అవసరం లేదు తెలుసా. రావద్దు, కేసీఆర్ రావాలి. మహిళలకు 25,000 ఇస్తాడు. ఇయ్యలేడు, రూపాయి కూడా ఇయ్యలేడు తెలుసా. 500 క్యాష్ ఇస్తానండి. ఏడిచ్చిండు సార్. राशन कार्ड ब्लॉक जैसे राशन कार्ड हमारा ब्लॉक कर दिया। मैं राशन कार्ड ब्लॉक होगा। हाँ हमारे मदद नहीं है। किराया भर में 6,000 मेरे बच्चे को लेके, मेरा बच्चे शादी को है। ముసలోళ్ళకి 4,000 5,000 ఇస్తాను. ముసలోళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తున్నారట కదా. చూపెట్టమను అంతే తెలుసా. మీకు ఇష్టం మాట్లాడినా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ఒకటే మాట, వేయి మాట లేదు. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ముసలోళ్ళది వయసులు మొత్తం చేస్తారు. కానీ కేసీఆర్ వస్తేనే హైడ్రా ఉంది. హైడ్రా గురించి ఏం చెప్తారు? హైడ్రా 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 అంటే ఇల్లు కొట్టుడు అవి ఉన్నాయి కదా. ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఏమి ఇస్తున్నారు అన్న. రేవంత్ రెడ్డి ఏమి ఇస్తుండు? ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా మీకు? ఇందిరమ్మ ఇల్లు మాకు ఇచ్చిర్రా. కిరాయి తోటి ఉన్నామన్నా తెలుసా. నా భర్త చచ్చిపోయిండు. మామూలుగా వేసుకున్నా అంతే. కానీ నా భర్త చచ్చిపోయిన సిద్దిపేటకి ఇస్తే మమ్మల్ని ఇంటికి వచ్చిన నేను 100 సార్లు కాలు మొక్కి చెప్పిన, అన్న ఒక రూమ్ ఇవ్వండి నా పిల్ల ఉంది అని చెప్పినా కూడా ఎవరు మాట వినలేరు. ఇచ్చిండ్రు వాళ్ళు ముసళ్ళకి ఏమి ఇచ్చిండ్రు, ఎవరికి ఏమి ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలేడు, చేయలేడు. ఏడిచ్చిండన్నా, ఏడిచ్చిండు. రేషన్ కార్డు పని చేసిండు తెలుసా. మా మమ్మల్ని 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడే రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇలా మేము వచ్చినప్పుడు రేషన్ కార్డు మంచి వచ్చింది, మాకు మంచి వచ్చింది. కానీ ఇప్పుడు వీడు వచ్చినప్పుడు మాకు జరుగుతలేదు తెలుసా. ఏమంటే జరుగుతలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, మేము ఒక కిరాయిలకు ఉన్నాం. మేము నాకేం చేస్తారు అన్న ఒక మాట అంటే మొగుడు లేని వాళ్ళకి కూడా ఏం చేయలేరా? మేము పిల్లలతో మేము ఎట్లా బతకాలన్నా? వద్దు, మాకు కేసీఆర్ రావాలి కానీ రేవంత్ రెడ్డి రావద్దు, రేవంత్ రెడ్డి రావద్దు, రేవంత్ రెడ్డి రావద్దు. ఇక్కడ ఉన్న నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తారు? ఇగో అన్న, ఇగో చక్కెర వచ్చినట్టయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరూ దాంట్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన కోసం మనం ఏం చెప్తామన్నా? ఇగో మన బస్సు కొంచెం మంచి చేస్తుండొచ్చేమో. ఇగో ఒక టైంలో మా అమ్మకు మా పరిస్థితి బాగాలేకపోతే మంచిగానే చేసిండు, చెడు చేయాలనుకుని అంటలేదు. కానీ ఒక మాట వచ్చి ఏం చేసిండు అన్న? ముసళ్ళకి ఏం చేసిండు, ఒక చచ్చిపోయినకి ఏం చేసిండు, ఎవరికి ఏం చేసిండు? అది కావాలి మళ్ళీ. ఇప్పుడు సిద్దిపేటలో చచ్చిపోయిండు. మమ్మ నన్ను ఇక్కడ తీసుకొని వచ్చింది. సర్టిఫికెట్ కావాలంటారు మళ్ళా. ఇంట్లో రూమ్లో దాచిపెట్టిన ఉంచారు. నాకు సాయ దొరకలేదు. నాకు తెలుసా నా భర్తది. నా పేరు లలిత, నా బిడ్డ పేరు ఇందు, నా భర్త పేరు మళ్ళీ. పక్కా బీఆర్ఎస్ గెలుస్తా అంటారు. పక్కా బీఆర్ఎస్ గెలుస్తా అంటారు. ఇక్కడ కేసీఆర్ అదే గెలుస్తా.